మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 72వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మ యొక్క విశిష్టమైనటువంటి రూపాల గురించిన వివరణ ఉంది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. ఏకవీరా విశేషాఖ్యా షష్ఠీ దేవీ మనస్విని నైష్కర్మ్యా నిష్కళాలోకా జ్ఞానకర్మాధికా గుణా. జగన్మాత ఈ శ్లోకంలో ఏకవీరాగా స్తుతించబడుతూ వచ్చింది. పరాక్రమంలో కానీ, వీరత్వంలో కానీ, ప్రతాపంలో కానీ ఆ తల్లికి సాటి వచ్చేవారు ముల్లోకాలలోనూ కూడా ఎవరు లేరు. అందరిలోనూ శక్తి చైతన్య స్వరూపిణి ఆ తల్లే కదా. అలా ఏకవీరగా స్తుతించబడుతోంది. అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి కేవలము ముఖముతో మాత్రమే కొలువుదీరి పూజలు అందుకుంటున్నటువంటి ఏకవీర్యకాదేవి కొలువు తీరిన మాహుర్యం మహారాష్ట్రలో ఉంది. ఈ ఏకవీర్యకాదేవినే రేణుకామాతని పిలుస్తారు. ఇక్కడ ఈమె కొలువు తీరడానికి సంబంధించిన స్థల పురాణం విష్ణుమూర్తి అవతారమైనటువంటి పరశురాముడితో ముడిపడి ఉంది. ఒకానొక సందర్భంలో పరశురాముడు తన తండ్రి అయినటువంటి జమదగ్ని యొక్క ఆజ్ఞ మేరకు తల్లి అయినటువంటి రేణుకామాత యొక్క శిరస్సును ఖండిస్తాడు. ఆ తర్వాత జమదగ్ని సంతోషించి పరశురాముని ఏదైనా వరం కోరుకోమన్నప్పుడు పరశురాముడు మరణించిన తల్లిని బ్రతికించమని కోరుతాడు. జమదగ్ని వరం ప్రసాదిస్తాడు. ఆ జగన్మాత యొక్క అంశ అయినటువంటి రేణుకామాత తలపడిన భాగంలో ఏర్పడిన శక్తిపీఠమే మాహుర్యంగా రేణుకాదేవే ఏకవీర్యకాదేవిగా పేరు పొందినట్టు ఇక్కడ ఆరాధన చేయబడుతున్నట్టుగా చెప్పబడుతూ వచ్చింది. ఈ మాహుర్యంలోని ఆలయంలో ఏకవీర్యకాదేవి యొక్క రూపము, విగ్రహం అనేటువంటిది కొంత భిన్నంగా మనకు కనిపిస్తుంది. గర్భాలయంలో అమ్మవారి తల మాత్రమే దర్శనమిస్తుంది. ఆ తల్లి మెడ, చేతులు, కాళ్ళు, ఇతర అవయవాలు ఏమీ ఉండవు. అంటే మెడ కానీ భుజాలు కానీ లేని శిరోభాగం మాత్రమే ఉన్న దేవత అయిన రేణుకాదేవి యొక్క మరో పేరే ఏకవీర్యకాదేవి అని ప్రజల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. అలా ఈ ఏకవీర్యకాదేవిని జగదంబ యొక్క అవతారంగా భావిస్తూ ఈ స్తోత్రంలో చెప్పడం జరిగింది. తర్వాత జగన్మాత విశేషాఖ్య అన్నారు. అంటే ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటిది, విశేషమైనటువంటి ఖ్యాతి ఉన్నటువంటిది, యశస్సు ఉన్నటువంటిది అని ఇక్కడ భావించబడుతూ వచ్చింది. సాధారణంగా లోకంలో ఎవరు ఏ రకమైనటువంటి ఏ రంగంలో అయినా సరే వాళ్ళు నిష్ణాతులై ఉన్నప్పుడు కానీ, లేదా పరోపకారార్థం వారు అనేక రకాలైనటువంటి కార్యాలు నిర్వర్తించినప్పుడు కానీ వారి యొక్క ఖ్యాతి దశ దిశలా ఇనుమడిస్తూ ఉంటుంది. అయితే అది తాత్కాలికం మాత్రమే. కానీ జగన్మాత యొక్క కీర్తి, ఆ తల్లి యొక్క యశస్సు, ఆ తల్లి యొక్క ఖ్యాతి అనేటువంటిది మొత్తం విశ్వమంతటా కూడా వ్యాపించి ఉంది. ఆ తల్లి యొక్క స్వరూప, స్వభావ, తత్వ, మహత్వాలు ఇవన్నీ కూడా హరిహర బ్రహ్మాదులు, ఇతర దేవతలందరూ కూడా స్తుతించడం అనేటువంటి దేవీ పురాణంలో మనకి బాగా అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. అసలు వేదమంతా కూడా ఆ పరబ్రహ్మ స్వరూపిణైనటువంటి జగదంబను కీర్తించడంతో మనకు కనిపిస్తుంది. అయితే వేదాలు కానీ హరిహర బ్రహ్మాది దేవతలు కానీ సంపూర్ణంగా అమ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. అవి తెలిపలేకపోయాయి అని చెప్పి కూడా మనకి ఇంతకుముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. అలా విశేషమైనటువంటి ఖ్యాతి కలిగినటువంటి ఆ జగదంబిక. అలాగే ఆ తల్లి శ్లోకంలో షష్ఠీదేవి రూపిణిగా కూడా మనకి స్తుతించడం జరుగుతూ వచ్చింది. ఈ షష్ఠీదేవి అనేది కుమారస్వామి యొక్క అర్ధాంగిగా అయినటువంటి దేవసేనగా చెప్పబడుతోంది. అంటే దేవసేన యొక్క మరో పేరే షష్ఠీదేవి అని. జగన్మాత యొక్క
ప్రకృతి యొక్క 6వ కళ అనగా షష్టాంశ వల్ల ఈ షష్ఠీదేవి అవతరించింది అని ఒక విశ్వాసము. కనుక షష్ఠీదేవి పేరుతో ఆ తల్లి జగదంబికయే ఇక్కడ ఆరాధనలు పొందుతూ వచ్చింది. శిశురక్షకి ఆ తల్లి అనగా బాలారిష్టాల నుంచి శిశువులను కాపాడుతుందని భక్తుల యొక్క విశ్వాసంగా దేవీ పురాణంలో చెప్పబడింది. శిశువుల ప్రక్కనే ఉంటూ వారి యొక్క ఆయువుని అభివృద్ధి చేస్తుందని నమ్మకము. అలాగే సంతానం కోరి షష్ఠీదేవిని పూజించితే శుభలక్షణాలతో ఉన్నటువంటి దీర్ఘాయువు కలిగినటువంటి సంతానం కలుగుతుంది అని కూడా ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. సంతతి కలగకపోవడం, కలగడం, ఆ కలిగినటువంటి సంతతి ఆరోగ్యంగా ఆయుష్ కలిగి ఉండడం అనేటువంటిది అది మన యొక్క కర్మ ఫలితంగా వచ్చేటువంటి విషయం. అయితే షష్ఠీమాత అనుగ్రహం కూడా ఉంటే చక్కటి దీర్ఘాయుష్ ఉన్నటువంటి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఈ షష్ఠీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. అలా దేవీ భాగవతంలో 9వ స్కందంలో ఈ షష్ఠీదేవి గురించినటువంటి ప్రస్తావన, ఆవిడికి సంబంధించినటువంటి స్తోత్రం అంతా కూడా చక్కగా వివరించబడి ఉంది. అలాగే జగన్మాత మనస్విని అని ఇక్కడ భావించబడుతూ వచ్చింది. మనస్సు అనేటువంటిది సంకల్పాలు వికల్పాలతో కూడుకున్నటువంటిది కదా. ఆయా మనోభావాలన్నీ కూడా ఎప్పుడైతే ఇంద్రియాలతో మనసు సంపర్కం పెట్టుకుంటుందో, అంటే ఇంద్రియాలన్నీ కూడా బాహ్య జగత్తుతో సంబంధం పెట్టుకుని ఉంటాయి. ఆ ఇంద్రియాలతో మనస్సు కూడినప్పుడు అనేక రకాలైనటువంటి సంకల్పాలు వికల్పాలు అనేటువంటి కలుగుతూ ఉంటాయి. ఈ సంకల్ప వికల్పాల వలన ఆ మనసుతో తాదాత్మ్యం చెందడం వలన జీవుడు అనేక రకాలైనటువంటి కష్టము, సుఖము, రాగము, ద్వేషం అనేటువంటి అనుభూతులకి లోనవుతూ ఉన్నాడు. అయితే జగన్మాత యొక్క మనస్సు స్వతంత్రమైనది అని ఇక్కడ భావం. అంటే ఏ రకమైనటువంటి సంకల్పాలు వికల్పాలు అనేటువంటి మనోవికారాలు లేనటువంటి స్వతంత్రమైనటువంటి మనస్సు కలదిగా, స్థిరంగా ద్వంద్వాస్థితిని అధిగమించి ఉంటుంది. కాబట్టి అలాగే తను ఉపాసించేటువంటి సాధకులకు కూడా ఆ ద్వంద్వాస్థితి నుంచి, ఈ రకమైనటువంటి మనోవికారాల నుంచి వారిని దూరంగా ఉంచుతుంది. కాబట్టి ఆ తల్లి ఇక్కడ మనస్వినిగా గుర్తించబడింది. ఇక ఏకవీర షష్ఠీదేవి అనేటువంటి ఆ తల్లి యొక్క సగుణ రూపాలుగా భావించబడి ఆరాధించబడితే నైష్కర్మ్య నిష్కళాలోక జ్ఞాన కర్మాధిక గుణ అనే భావంలో అమ్మవారి యొక్క తత్వం అంతా కూడా వివరించబడి ఉంది. నైష్కర్మ వేదాలలో మానవుడు నిర్వర్తించాల్సినటువంటి కర్మల గురించినటువంటి వివరణ ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం నిత్య కర్మలు, నైమిత్త కర్మలు అని చెప్పని. మనిషి ఎప్పుడూ కూడా ఏదో కర్మని నిర్వర్తిస్తూనే ఉంటాడు. కర్మబద్ధుడు కదా మానవుడు. అయితే ఎప్పుడైతే ఈ కర్మలు నిర్వర్తిస్తున్నాడో అవి అతన్ని సంసారబద్ధునిగా చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సంసారబద్ధుడు అయ్యాడో, అంటే సంసారంతో తాదాత్మ్యత చెందుతూ ఉన్నాడో, మరి ఆ సంబంధమైనటువంటి ఆ కుటుంబ సంబంధమైనటువంటి సంసార సంబంధమైనటువంటి తాపత్రయాలు, వాటి సంబంధమైన కోరికలు, అలాగే సుఖాలు, కష్టాలు, దుఃఖాలు ఇవన్నిటితోనూ కూడా అతను లీనమైపోయి ఉంటాడు. తల్లి కూడా నిర్వర్తించేటువంటి కర్మలు ఉన్నాయి. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము అని, అనుగ్రహం అని, పంచకృత్య పరాయణి అని చెప్పి మనం అనుకున్నాం కదా. అయితే ఆ తల్లి నిర్వర్తించేటువంటి ఏ కర్మలతోటి కూడా ఆవిడ సంపర్కం కలిగి ఉండదు. అలా నైష్కర్మ అంటే కర్మల యొక్క ఫలితాలను ఆవిడ ఆశించదు. కర్మ ఫలితాలతో సంబంధం లేకుండా, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా తాను నిమిత్త మాత్రంగా ఉంటూ తాను చేయాల్సినటువంటి విధులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది. అలాగా జీవుని కూడా ఆ స్థితికి, మానవుని కూడా ఆ స్థితికి తీసుకురావడానికి ఆ తల్లి వారిలో ఒక సంకల్పాన్ని తీసుకొస్తుంది. అందుకే ఉపాసకులు నీ నిత్య నైమిత్య కార్యములు నిర్వర్తిస్తూ వచ్చినా సరే, ఎప్పుడైతే కేవలం దృష్టి అంతా కూడా తల్లి మీద పెడతారో, ఈ ఫలరహితంగా ఆ కర్మలు నిర్వర్తిస్తూ ఉంటారో, వాళ్ళకి ఆ కర్మ సంబంధమైనటువంటి ఫలితాలు ఏమీ కూడా అంటవు. అలా వాళ్ళు జన్మ పరంపర నుంచి విముక్తులు అవుతూ ఉంటారు. అలా జగన్మాత నైష్కర్మ్య అని అనిపించుకుంటోంది. అలాగే నిష్కళాలోక,
నిష్కల్మషమైనటువంటి మనస్సు కలిగినటువంటి, స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటిది, శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తత్వం కలిగినటువంటి జగన్మాత అని వేదంలో వర్ణించబడి ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పంచకృత్య పరాయణిగా ఆ తల్లి చేసే ఏ కార్యాల వల్ల కానీ ఎటువంటి పాపాలు అంటనటువంటిది. మనం చేసేటువంటి కార్యకలాపాల వల్ల కొన్ని సందర్భాల్లో పుణ్యము, కొన్ని సందర్భాల్లో పాపము ప్రాప్తిస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే ఇవన్నీ కూడా దేహ సంబంధమైనటువంటి, దేహ భ్రాంతితో కూడుకున్నటువంటి కర్మలు కాబట్టి. అయితే ఆ తల్లి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి ఆ తల్లి చేసేటువంటి ఏ కార్యాల వల్ల కూడా ఆ తల్లికి ఎటువంటి పాపము కూడా అంటదు అని ఇక్కడ భావము. అలాగే నిష్కళాలోక అని కూడా చెప్పుకుంటున్నాం. ఆలోకము అంటే కాంతి అని అర్థము. ఆ జగన్మాత కాంతి స్వరూపిణి, సూర్య తేజో రూపిణి కదా. తేజస్సు ఉంది అంటే అక్కడ జ్ఞాన ప్రకాశం ఉన్నట్లు. అలా జ్ఞాన ప్రకాశిని అయి జ్ఞాన దృక్కుల్ని ప్రసరింపచేసేటువంటి ఆ తల్లి నిష్కళ లోక అని ప్రస్తుతించబడుతూ వచ్చింది. అలాగే జ్ఞాన కర్మాధిక గుణ. వేదంలో కర్మకాండ, జ్ఞానకాండ, యజ్ఞకాండ అని ఇలాగా నిర్వర్తించాల్సినటువంటి విధులన్నిటి గురించి ప్రస్తావించబడి ఉంది. జీవులు కర్మబద్ధులు. అందువల్ల బ్రహ్మ దర్శనం కలిగినంత వరకు కూడా ప్రతి జీవులు ఫలాపేక్షతో కర్మలు నిర్వర్తిస్తూనే ఉంటారని ఇంతకు ముందే మనం కొంత తెలుసుకుని ఉన్నాం. అలాగా ఫలాపేక్షతో, ఫలాసక్తితో చేసేటువంటి కర్మలు బంధాలను కలిగిస్తాయని, అవి మోక్ష ప్రాప్తికి అవరోధాలుగా ఉంటాయని చెప్పి మనం తెలుసుకుని ఉన్నాం. కర్మయోగం కన్నా జ్ఞానయోగం గొప్పది. అంటే మనం చేసేటువంటి కర్మలపైన ఎటువంటి ఆసక్తి లేకుండా కేవలం భగవత్ ఆరాధనలో భగవత్ తత్వాన్ని, భగవంతుడి యొక్క మహత్వాన్ని తెలుసుకుని దృష్టి అంతా కూడా, అంటే చిత్తం అంతా కూడా భగవంతుడిపైన పెట్టి ఏకాగ్రతతో ఉంచి మనకి నిర్వర్తించాల్సినటువంటి విధులు కనుక మనం నిర్వర్తిస్తూ ఉంటే అప్పుడు ఈ కర్మ సంబంధమైనటువంటి ఫలితాలు ఏవి కూడా మనకి అంటవు అని మనకు తెలుసు. అయితే అమ్మ ఈ జ్ఞానానికి, ఈ కర్మకి, ఈ రెండిటికి కూడా ఆవిడ అతీతురాలు. శుద్ధ జ్ఞాన స్వరూపిణైనటువంటి ఆ తల్లి ఏ రకమైనటువంటి మహిమను చూపెట్టాలని, లేదా ఏ రకమైనటువంటి ఆ తత్వ ప్రబోధాలు చేయాలని చెప్పి ఆ తల్లి చూడదు. ఆ తల్లికి అటువంటి సంకల్పము లేదు. ఆ తల్లి యొక్క విరాట్ స్వరూపాన్ని లేదా విశ్వ చైతన్యాన్ని ఉపాసకులు తమ యోగ సాధన ద్వారా వాళ్ళు గ్రహించుతారే తప్పించి ఆ తల్లి వీటన్నిటికీ కూడా అతీతంగా ఉంటుంది అని భావము. నిర్గుణ స్వరూపిణి కదా ఆ తల్లి. జ్ఞాన కర్మాధిక గుణ. నిర్గుణ భావాలతో ఉన్నటువంటి, నిర్గుణ అంటే ఏ గుణాలు లేనటువంటి ఆ తల్లి కర్మలు నిర్వర్తిస్తున్నా జ్ఞాన స్వరూపుడే ఉన్నా సరే ఆ రెండింటికి అతీతంగా ఉంటూ వచ్చింది. కాబట్టి అంటే ఏ రకమైనటువంటి ఫలితాలను ఆశించకుండా నిరాసక్తతో ఉంటుంది. కాబట్టి జగన్మాత ఇక్కడ జ్ఞాన కర్మ వివర్జితగా కూడా మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ తల్లి చేసేటువంటి కార్యకలాపాలన్నిటితోటి సంపర్కం లేకుండా ఉంటుంది కాబట్టి తన ఉపాసకుల్ని కూడా ఆ రకంగా మలుస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞాన కర్మాధిక గుణ అని స్తుతించబడుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 73వ శ్లోకము. ఈ శ్లోకంలో జగన్మాత కావ్యాలంకార రూపిణిగా వర్ణించబడింది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. సబధ్వానంద సందోహ వ్యోమాకార నిరూపిత గద్యపద్యాత్మిక వాణి సర్వాలంకార సంయుత. జగన్మాత సబధ్వానంద సందోహ. సందోహము అంటే సమూహము. సబధ్వానంద సందోహము అంటే ఏ సమూహం వల్ల మనకి ఆనందం కలుగుతుందో, ఎవరి సమక్షంలో మనం సుఖంగా ఉంటామో
అది వాళ్ళు సబంధువులు కింద భావించబడుతూ ఉంటారు. వాస్తవానికి మనుషులకు జన్మ సంబంధమైనటువంటి అంటే రక్త సంబంధీకులు తత్సంబంధ బంధువులు ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా బంధువులని పరిగణిస్తూ ఉంటాం కదా. కుటుంబ సంబంధమైనటువంటి శుభ అశుభ కార్యాలలో ఇంకా కష్ట సుఖాలను పంచుకోవడంలో ఈ బంధువుల ప్రసక్తి తప్పకుండా ఉంటుంది. బంధుమిత్ర సపరివార సమేతంగా వారందరి సమక్షంలో పంచుకునేటువంటి ఆనంద అనుభూతులు అందరికీ అనుభవైకమైనవే. చాలా సందర్భాల్లో బంధువులకు గొప్ప బలంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ బంధువులే బలహీనంగా కూడా మనకి మారుతూ ఉంటారు. అయితే అనాథ జీవితాన్ని ఎవరు కూడా ఆశించరు కదా. అందువల్ల బంధువులతో సంబంధ బాంధవ్యాలు బాగా ఉండాలని, దృఢంగా ఉండాలి అని చెప్పి జీవులందరూ కూడా, మనుషులందరూ కూడా తాపత్రయపడుతూ ఉంటారు. అయితే వాస్తవానికి ఆ జగన్మాతను మించినటువంటి బంధువు ఎవరూ లేరు. ఆ తల్లి ఆత్మబంధువు. మనం పుట్టిన దగ్గర నుంచి చివరి శ్వాస వరకు కూడా మనతోటే ఉండేటువంటి, మన నుంచి ఏమీ ఆశించినటువంటి శక్తి చైతన్య స్వరూపిణి మనలో చిచ్చక్తి రూపంగా ఉంటుంది. ఆ తల్లితో బంధాన్ని పెంచుకుని దాన్ని దృఢతరం చేసుకుంటూ ఆ తల్లినే అనేక రూపాలుగా భావిస్తూ సంబంధాన్ని పెంచుకుంటూ తరించినటువంటి మహనీయుల యొక్క కథలు పురాణాల్లో ఎన్నో మనం విని ఉన్నాం. అలా సబంధ్వానంద సందోహ ఆ ఒక్క తల్లి యొక్క అనుగ్రహం మనకుంటే, ఆ తల్లితో బంధుత్వం కనుక దృఢంగా ఉంటే సమస్త దేవతలు కూడా మనకు అనుకూలంగా ఉన్నట్టుగానే భావించాలి. దేవతా సమూహం అంతా కూడా ఆ తల్లి కనుసన్నల్లో ఉంటారు. కాబట్టి సబంధ ఆనంద సందోహ రూపిణి ఆ తల్లి అని ఇక్కడ స్తుతించడమైనది. అలాగే జగన్మాత వ్యోమాకార రూపిణి. వ్యోమము అనగా ఆకాశము. అనంతమైనటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ తల్లి స్వరూపాన్ని వ్యోమాకారిణిగా ఇక్కడ భావించడం జరిగింది. ఆ జగన్మాత యొక్క విరాట్ స్వరూపాన్ని ఇది స్ఫురింపచేస్తుంది కదా. అలాగే మనలో చిచ్చక్తి రూపిణిగా, ఆత్మరూపిణిగా ప్రకాశించేటువంటిది దహారాకాశ రూపిణిగా స్తుతించబడుతోంది. ఆకాశం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు భూతాకాశము అని చెప్పి, దహరాకాశం అని, పరాకాశం అని చెప్పి అంటాం. మన చుట్టూ ఉన్నటువంటి సమస్త జగత్తు అంతా కూడా అది భూతాకాశం కిందకు వస్తుంది. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరాదేవత తీసుకున్నప్పుడు అది పరాకాశం వస్తుంది. మన హృదయంలో ఉన్నటువంటి ఆ చిచ్చక్తి స్వరూపమే దహారాకాశం అని చెప్పి మనం అంటూ ఉంటాం. అలా ఆ తల్లి జగన్మాత వ్యోమాకార రూపిణి అని. అలాగే వ్యోమాకార అనిరూపిత, నిరూపించబడ్డానికి వీల్లేనటువంటి, పోల్చలేనటువంటి, ప్రమాణం చూపలేనటువంటి పరబ్రహ్మ చైతన్య స్వరూపము ఆ తల్లిది. ఆ తల్లి యొక్క తత్వాన్ని కానీ, మహత్వాన్ని కానీ, స్వరూపాన్ని కానీ, స్వభావాన్ని కానీ ఇలా నిరూపించాలి అని చెప్పి పూనుకోవడం అనేటువంటి దుస్సాహసమే అవుతుంది. ఎందువల్లంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, వేదాలే ఆ తల్లిని పూర్తిగా వివరించలేకపోయాయి, చెప్పలేకపోయాయి అని చెప్పని. అలాగా బ్రహ్మాది దేవతలు కూడా ఆ తల్లిని నిరూపించలేరు. అంటే వారికి కూడా అందనటువంటి పరతత్వము ఆ తల్లి స్వభావము. వేదాంగాలు కూడా పూర్తిగా నిరూపించలేనటువంటి శక్తి చైతన్యము ఆ తల్లి యొక్క స్వరూపము. అయితే ఆ తల్లి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని భావనలోకి తెచ్చుకోవడానికి, ఆరాధించడానికి మనం ఏ చక్కటి మార్గాన్ని అనుసరించినా ఆ తల్లి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. భక్త సులభ భక్తి గమ్య అని చెప్పి వసిన్యా దేవతల చేత ఆ తల్లి స్తుతించబడింది కదా. అయితే ఆ తల్లి యొక్క ఆ మహత్తు, ఆ స్వభావము, ఆ యొక్క స్వరూపం అనేటువంటి సాధారణమైనటువంటి మనలోకి, భావనలోకి రావాలి అని అంటే వేదాల యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేనటువంటి స్థితిలో మనకి దోహదపడేటువంటివి ఏమిటి అని అంటే కావ్యాలు. ఆ తల్లిని స్తుతిస్తూ, వర్ణిస్తూ రూపొందించినటువంటి కావ్యాలు. అవన్నీ కూడా గద్య రూపంగానూ ఉంటాయి, పద్య రూపంగా కూడా ఉంటాయి. గద్యము అంటే వచన రూపంగా ఉంటుంది మనకి. ఆ తల్లి యొక్క దేవి భాగవతం మనం తీసుకున్న, దేవి పురాణం మనం తీసుకున్న, వచన రూపంలో
ఆ తల్లి యొక్క పరతత్వం అంతా కూడా వివిధ కథల ద్వారా చక్కగా తెలియజేయబడుతుంటుంది. అలాగే వివిధ రకాలైనటువంటి శ్లోకాల ద్వారా, స్తుతుల ద్వారా, పద్య రూపంగా కూడా ఆ తల్లి గురించినటువంటి వివరణ మనం తెలుసుకుంటూ ఉంటాం. అలా గద్య పద్యాత్మిక అనేక రకాలైనటువంటి పురాణాలకు, ముఖ్యంగా చెప్పాలంటే వేదాలకు ఆత్మస్వరూపిణి ఆవిడ. అందువల్ల ఆవిడ్ని స్తుతిస్తూ ఎన్నో రకాలైనటువంటి కథలు, ఎన్నో రకాలైనటువంటి పురాణాలు, ఎన్నో రకాలైనటువంటి కావ్యాలు వచ్చాయి. కావ్యాలాప వినోదిని అని చెప్పి మనం ఇంతకుముందు తెలుసుకుని ఉన్నాం కదా. అలా జగన్మాత గద్య పద్యాత్మిక. ఇక వాణి అని చెప్పబడుతోంది. వాణి అంటే వాగ్దేవి అయినటువంటి సరస్వతీదేవికి, ఆ శారదామాతకు ఉన్నటువంటి ఇంకొక పేరే వాణి అని చెప్పాను. ఈ వాణి అనేటువంటి వాక్స్వరూపిణిగా, వాగ్దేవతగా ఇక్కడ మనం భావంలోకి తెచ్చుకోవాలి. భగవత్ యొక్క అనుగ్రహం ఉంటే వాక్కు అందరికీ కూడా ఉంటుంది. అందరూ మాట్లాడగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటాం ఆ తల్లి అనుగ్రహం కనుక ఉంటే. పూర్వజన్మల్లో ఎంతో పాపం చేసుకుంటే అప్పుడు ఆ వాక్ అనేటువంటిది లేకపోవడము, వాక్శుద్ధి లేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే మనం మాట్లాడేటువంటి మాటలు, వచ్చేటువంటి ఆ శబ్దము అనేటువంటిది ఒక సద్బుద్ధితో, మంచి భావనతో, భగవంతుడి యొక్క ఆరాధన, కీర్తన, సంకీర్తనలతో ముడిపడి ఉంటే అది చక్కటి వాణి కింద మనం భావించాలి. అంటే ఆ తల్లి మనకి ప్రసాదించినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వరము ఈ వాక్కు అని భావించినప్పుడు ఆ జగన్మాతను మనం మన యొక్క మనసులో ఎల్లప్పుడూ కూడా ఉంచుకొని ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేటువంటి వివేచన చేసి ఆ తల్లి యొక్క ఆరాధన కోసం, కీర్తన కోసమే ఈ వాక్కును ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఆ తల్లి గద్య రూపంలోనూ పద్య రూపంలోనూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాణి స్వరూపంగా ఈ శ్లోకంలో భావించడం జరిగింది. ఇంకా సర్వాలంకార సంయుత జగన్మాతని స్థూల రూపంలో భావించినప్పుడు శిరస్సు దగ్గర నుంచి పాదాంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఆభరణాలు ధరించి శోభిల్లుతోంది అని ఇంతకుముందు శ్లోకాల్లో మనం చెప్పుకుని ఉన్నాం. సర్వాలంకార శోభిత అంటే అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి ప్రకాశిస్తోంది అని. అయితే ఇక్కడ మనం తల్లిని గద్య పద్యాత్మిక స్వరూపిణిగా, కావ్యాలంకార రూపిణిగా మనం భావిస్తూ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అలంకారాలు, అంటే ఆ కవితలో ఉండేటువంటి అలంకార విశేషణాల వల్ల ఆ తల్లి శోభిల్లుస్తోంది అని చెప్పి ఇక్కడ మనం భావిస్తూ ఉండాలి. ఎందుకంటే అలంకారం అనేటువంటి కావ్యానికి వన్నె తీసుకొస్తూ ఉంటుంది. రూపక అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము ఇలా మనం చదువుకుని ఉంటాం కదా. ఈ అలంకారాల వల్ల ఆ వాక్య నిర్మాణం అనేటువంటి, ఆ పదాలు అనేటువంటివి చక్కగా కూర్చబడి ఆ తల్లి యొక్క వర్ణన మనోహరంగా ఉంటుంది. అలా సర్వాలంకార సంయుత అన్నప్పుడు కావ్య రూపంగా ఆ తల్లిని స్తుతి రూపంగా, స్తోత్ర రూపంగా, గద్య పద్యాల రూపంగా మనం ఆ తల్లిని దర్శించడం అనేటువంటిది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 74వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారి యొక్క నిర్గుణ తత్వాన్ని వర్ణించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. సాధుబంధ పదన్యాస సర్వౌకా ఘటికావళి షట్కర్మీ కర్కసాకార సర్వకర్మ వివర్జిత. సాధుబంధ పదన్యాస ఇది కూడా ఒక విధంగా కావ్య రూపానికి సంబంధించినటువంటి అంశమే. అంటే సాధుబంధ పదాలు, సాధు అంటే చక్కటి మనోహరమైనటువంటి మంచి భావాన్ని, అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలతో బంధించబడి, అంటే వాక్య నిర్మాణం జరిగి చాలా అర్థవంతమైనటువంటి కావ్యానికి అందాన్ని
భావార్థాన్ని కలిగించేటువంటి విధంగా రూపొందించినటువంటి కావ్యము సాధుబంధ పద న్యాస. అలాంటి అమ్మవారి యొక్క స్తోత్రాలన్నీ కూడా, అమ్మవారి యొక్క స్తుతులన్నీ కూడా ఈ రకంగా చక్కటి పదాలతో, అర్థవంతమైనటువంటి భావాలతో రూపొందించబడ్డాయి అని భావము. వాస్తవానికి వేదాలు, వేద సంబంధమైనటువంటి ఉపనిషత్తులు, ఇంకా అనేక రకాలైనటువంటి సంకీర్తనలు అవన్నీ కూడా మనం ఒకసారి వింటూ ఉంటే, లేదా వాటిని గురించి మనం చదువుతూ ఉన్న ఆ కావ్యాలు, ఆ పురాణాలు అవన్నీ చదువుతూ ఉంటే, వాటిపైన మనం ఏకాగ్రతని పెడితే, అందులో తాదాత్మ్యం చెందుతూ ఉంటే ఆ తల్లి యొక్క వర్ణన ఎంత మనోహరంగా ఉందో అనేది మనకి తెలుస్తుంది. అది మనకు ఒక రకమైనటువంటి చిత్తశాంతిని ఇస్తుంది. వాటిని అన్నిటినీ కూడా చదువుతూ ఉండడం వల్ల గద్య పద్యాత్మిక అని చెప్పి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా. అలాంటి వాటిని అన్నిటినీ కూడా చదువుతూ ఉంటే, అంటే చక్కటి పదాల పొందికతో ఏర్పాటు చేసినటువంటి చక్కటి వాక్య నిర్మాణంతో మంచి అర్థవంతంగా ఆ తల్లి గురించినటువంటి వర్ణన మనం చదువుతూ ఉన్నా, లేదా నోరారా ఆ సంకీర్తన మనం చేస్తున్నా, ఆలపిస్తున్నా సరే ఆ తల్లి మన ముందు ప్రత్యక్షమైనటువంటి విధంగా ఉంటుంది. అలా సాధుబంధ పదన్యాసాగా ఆ తల్లి ఇక్కడ స్తుతించబడుతూ వచ్చింది. అలాగే ఆ తల్లి సర్వౌక అని చెప్పబడింది. సర్వౌక, ఓకము అంటే నివాస స్థానము, ఆశ్రయ స్థానము. సర్వులకు కూడా కొన్ని వారికి సంబంధించినటువంటి ఆశ్రయ స్థానాలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు మృగాలు కనుక తీసుకుంటే వాటికి అరణ్యాలు, గుహలు అనేటువంటి, పక్షులకి గూళ్ళు అనేది, ఇక మానవుల దగ్గరికి వచ్చేటప్పటికి వారికి ఏదో ఒక ఇల్లు, గృహాలు అని ఇలాగా ఎవరికి తగినటువంటి విధంగా ఆ సంబంధమైనటువంటి ఆశ్రయ స్థానాలు అన్నీ కూడా ఉంటుంటాయి. పగలంతా కూడా ఎక్కడ ఏ ఏ కార్యకలాపాల్లో నిమగ్నమైనా సరే, రాత్రి అయ్యేటప్పటికి పక్షులు తమ గోళ్ళకి చేరుకున్నట్టుగా మానవులందరూ కూడా వాళ్ళ యొక్క గృహాలకు చేరుతూ ఉంటారు అని వారి యొక్క స్వగృహం కింద భావిస్తూ ఉంటారు. అది వారికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, విశ్రాంతిని ఇచ్చేటువంటి స్థానం. గృహము అంటే కేవలము ఇట్లా భౌతిక రూపంగా కనిపించేటువంటిది కాదు, తత్సంబంధమైనటువంటి సంబంధికులందరూ కూడా ఉన్నటువంటి గృహం, తన వాళ్ళు, తన కుటుంబము అనేటువంటి భావన, తన ఇల్లు, ఇదంతా కూడా అట్లా సర్వుకులకు కూడా ఒక ఆశ్రయస్థానం అనేటువంటిది ఉంటుంది. అయితే మనం యథార్థంగా ఆలోచించి చూసినప్పుడు ఇవన్నీ కూడా అవి ఎంత మనోహరమైనటువంటి కట్టడాలు అవ్వచ్చు, సౌధాలు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇది శాశ్వతమైనటువంటి ఆవాసము కాదు అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. అసలైనటువంటి గృహము అందరికీ కూడా ఏంటంటే పరంధామము, ఆ జగన్మాత యొక్క సన్నిధి, అదే సర్వోక. మన మణిద్వీప వర్ణంలో మనం చదువుతాము, అమ్మ యొక్క ఆ చింతామణి గృహం అనేటువంటి ఆ తల్లి యొక్క పాద సన్నిధి. అక్కడికి చేరుకున్నటువంటి వాడు ముముక్షువు, అంటే ఈ జన్మ పరంపర నుంచి బయటపడినటువంటి వాడు, విముక్తి చెందినటువంటి వాడు. అందువల్ల అందరూ ఆశించేటువంటి స్థానం ఏమిటి, మనకు ఆశ్రయించేటువంటి స్థానం ఏమిటి అని అంటే, శాశ్వతమైన స్థానం ఏమిటి అంటే ఆ పరంధామం కింద మనం భావించాలి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ గృహాలు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రయ స్థానాలన్నీ కూడా శాశ్వతము కాదని చెప్పి మనం గమనిస్తూ ఉంటాం. ఎలా అంటే, ఎవరైనా సరే మనిషి ప్రాణం పోయిన తర్వాత అంటూ ఉంటారు, జీవుడు ఎగిరిపోయాడు అని చెప్పని, లేదా పక్షి గూడు వదిలిపోయింది అంటారు. అంటే ఈ శరీరమే ఒక ఆశ్రయస్థానంగా, ఉపాధిగా జీవుడు లోపల ఉన్నాడు. ఆయువు ముగిసిన తర్వాత ఈ జీవుడు వెళ్ళిపోతున్నాడు. ఈ శరీరం అనేటువంటి అశాశ్వతమైన ఉన్నప్పుడు ఈ శరీర సంబంధమైనటువంటి కృత్యాలు, కార్యకలాపాల కోసం, విశ్రాంతి కోసం, బంధువులు, కుటుంబాల కోసం మనం ఏర్పరచుకున్నటువంటి ఈ స్వగృహాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివే. ఆశ్రయస్థానం అనేటువంటిది ఏమిటి అంటే, ఆ సర్వోక ఏమిటి అంటే ఆ జగదంబిక యొక్క పద నివాసము. ఆ అర్థంలో ఇక్కడ తల్లిని సర్వోకగా చెప్పడం జరిగింది. అలాగే ఘటికా వళిహి అన్నారు. 24 నిమిషాల కాలాన్ని ఘటిక అంటారు. సమయ భావాన్ని లెక్కించేటప్పుడు ఘటికా కాలం అని చెప్పి అంటారు. వాటిని మనం ఘడియలు అని, విఘడియలు అని చెప్పి ఇలాగా లెక్కింపు చేయడం అనేది జరుగుతుంటుంది. అలా సమయాన్ని గడించేటువంటి పద్ధతిని, అంటే ఆ వరుస క్రమాన్ని ఘటికావళి అంటారు.
అంటే సెకండ్లు, తర్వాత నిమిషాలు, గంటలు, పగలు ఇలాగా మనం లెక్కిస్తూ వచ్చినప్పుడు సమయాన్నంతటినీ కూడా ఘటిక, ఆవళి అంటే వరుస, ఒక క్రమంగా ఈ సమయం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఘటిక అనేటువంటి ఒక సమయాభావాన్ని తెలియజేస్తుంటుంది. అలాగే గంట ధ్వనిని కూడా ఘటిక అని చెప్పి అంటారు. అంటే ఘంటానాదము, ఆ ఘంటానాదాన్ని మ్రోగిస్తూ ఉన్నప్పుడు ఆ ఘటికావళి అంటే ఒక్కసారి గంట కొట్టి ఆగిపోవడం జరగదు కదా, 2 సార్లు 3 సార్లు ఆ గంటను అలాగా మ్రోగిస్తూనే ఉంటాం మనం. అది గంట. ఎందుకు ఈ గంటని మ్రోగించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది? ఒక ఆలయానికి మనం వెళ్ళినా లేదా మన ఇళ్లల్లో పూజా సంబంధమైన క్రతువులు కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నా ఆ గంటను మ్రోగించడం ద్వారా ఈ చుట్టూ ఉన్నటువంటి అసురీ శక్తులన్నిటినీ కూడా, అక్కడ ఉన్నటువంటి విఘ్నాన్ని కలిగించేటువంటి ఆ యొక్క శక్తులన్నిటినీ కూడా పారద్రోలడానికి ఈ గంటను మోగిస్తూ దేవతను ఆహ్వానించడానికి దీన్ని ఒక ప్రమాణం కింద తీసుకుంటూ ఉంటాం. అంతేకాదు ఆ ఘంటానాదము, ఆ ధ్వని మన చెవులలో పడినప్పుడు మన మనసులో ఉన్నటువంటి వికారాలన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా పోయి మన యొక్క దృష్టిని ఆ తల్లి వైపు లేదా ఇష్ట దేవుడి వైపు మనం పెట్టడానికి ఆస్కారాన్ని ఇస్తుంది. అలా ఆ ఘంటాధ్వని రూపంలో, ఆ శబ్ద రూపంలో, ఆ శక్తి ప్రకంపనలో ఉన్నటువంటిది ఆ దేవి కాబట్టి ఆ తల్లిని ఘటికా వళిహి అని ఇక్కడ ప్రస్తుతించడం జరిగింది. అలాగే షట్కర్మి అని వేదాలు షట్కర్మలు అంటే 6 కర్మలను నిర్దేశిస్తూ వచ్చాయి. ఈ లౌకికమైనటువంటి కర్మలు, ఉద్యోగాలు, వ్యాపారాలు సంబంధమైనటువంటి కాకుండా తప్పనిసరిగా అందరూ నిర్వర్తించాల్సినటువంటి విధుల గురించి వేదాల్లో ప్రస్తావించడం జరిగింది. వాటిని షట్కర్మలు అంటాం. వాస్తవానికి వేదాలు ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదనేటువంటి సవివరంగా తెలియచేయబడి ఉన్నాయి. అయితే వేదాల్లో ఉన్నటువంటి ఈ కర్మలు ఏమిటి అంటే స్నానము, సంధ్యోపాసన, జపం చేయడం, హోమం చేయడం, ఇంకా వేద విధిని ఇష్ట దేవతార్చన చేయడం, తర్వాత అగ్నిహోత్రం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా నిర్వర్తించాల్సినటువంటి కర్మలు అని చెప్పి అన్నారు. అయితే ఇది లోకహితం కోసము ఎవరైతే ఉపాసనా దీక్షని కలిగి ఉన్నారో, ఎవరైతే సమాజ కళ్యాణం కోసం కొన్ని యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేస్తూ ఉంటారో వాళ్ళు ఇట్లా ఒక వ్రతం కింద నియమబద్ధంగా ఈ షట్కర్మలు నిర్వర్తిస్తారు. సాధారణమైనటువంటి మానవులకు అంత నియమబద్ధమైనటువంటి ఆ సంధ్యా జపము ఇలాంటివన్నీ సాధ్యం కానటువంటి వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి షట్కర్మలు ఏమిటో అనేటువంటి కూడా అక్కడ చెప్పబడింది. ఏమిటంటే సమయం ఉన్నంత వరకు, మనకు శక్తి ఉన్నంత వరకు అధ్యయనం చేయాలి. దైవ సంబంధమైనటువంటి అధ్యయనం, శాస్త్రాలన్నిటిని కూడా అధ్యయనం చేయడం, వేదాల యొక్క తత్వాన్ని తెలుసుకోవడం, ఇలా అధ్యయనం చేయాలి. ఈ అధ్యయనం చేసిన తర్వాత రెండవది ఏంటంటే తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, ఆ శాస్త్ర పరిజ్ఞానాన్ని ఇతరులకు తెలియచెప్పడము, బోధన చేయడము అనేటువంటివి 2 కర్మలు. అదేవిధంగా యజ్ఞ సంబంధమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించడం యజమానిగా, లేదా యజ్ఞ సంబంధమైనటువంటి క్రతువుల్ని నిర్వహించడం ఒకటి, అందులో ఆ యజ్ఞ కర్మలు నిర్వర్తించేటువంటి వారిలా ఋత్విక్కులుగా ఉండడం అనేటువంటిది, చేయడము చేయించడము, అవి 2. తర్వాత దానం చేయడము, తర్వాత దానాన్ని స్వీకరించడం అనేది. మనకున్నటువంటి దాంట్లో ఇతరులకు దానం చేయాలి. అదేవిధంగా యోగ్యమైనటువంటి వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు మనం ఆ దానాన్ని తీసుకోవాలి. ఇది ఈ రకంగా షట్కర్మలు నిర్వర్తిస్తూ ఉండాలని చెప్పడం జరిగింది. అయితే తల్లి వీటికి అన్నిటికీ కూడా, ఈ కర్మలన్నింటిలోనూ ఆవిడ యజ్ఞస్వరూపిణి అని మనం అనుకున్నాం, వేదస్వరూపిణి అని అనుకున్నాం. అలా ఈ కర్మలన్నిట్లోనూ కూడా ఒక చిచ్చక్తిగా, శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి ఆ తల్లి ఈ కర్మలు అన్నిటికీ కూడా అతీతంగా ఉంటుందంటే కర్మ ఫలితాలు ఏమీ కూడా ఆశించినటువంటి అతీతమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఎందువల్ల అంటే ఆవిడ నిర్గుణ స్వభావురాలు కాబట్టి. అందువల్ల ఈ కర్మలు, కర్మ సంబంధమైనటువంటివన్నీ కూడా
ఆ ఫలితాలు ఏమీ కూడా ఆ తల్లికి అంటవు. అలా షట్కర్మి అని చెప్పి అంటూ కర్కసాకార అని కూడా చెప్పడం జరిగింది. సాధారణంగా మనం జగదంబికను ప్రస్తావించినప్పుడు కానీ, ఆరాధించినప్పుడు కానీ, భావించినప్పుడు కానీ ఆ తల్లిని సౌమ్యమూర్తిగా సదా చిరునవ్వు మోముతో ఉండేటువంటి విధంగా ప్రకాశవంతమైనటువంటి ఆకారంతో శోభిల్లేటువంటి దాని కింద మనం సాక్షాత్కరింప చేసుకుంటూ ఉంటాం మన మనసులో. అయితే ఇక్కడ కర్కసాకార అని చెప్పబడింది. ఎప్పుడు ఆ తల్లి కర్కశంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, ఉగ్రరూపిణై ఉంటుంది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా చాలా సందర్భాల్లో ఎప్పుడైతే ధర్మాన్ని తప్పి, నీతిని తప్పి, లోకానికి అపకారం చేసేటువంటి శక్తులు ప్రబలిపోతూ ఉంటాయో అప్పుడు ఆ తల్లి తన యొక్క సౌమ్య మూర్తిని వదిలి ఒక కాళిగా ఆవిడ అపర శక్తి స్వరూపిణిగా దుర్గగా ఇక్కడ వీరవిహారం చేస్తుంది. అలాంటి సందర్భాల్లో ఆ తల్లిని కర్కసాకార అని చెప్పి అంటాం. కరుణాంతరంగిణి దయాస్వరూపిణి అయినటువంటి ఆ తల్లి కర్కసారూపంగా మారింది అని అంటే అది మనం చేస్తున్నటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యకలాపాల వలన. అలా ఆ తల్లి ఉగ్రరూపిణి అవతారాన్ని దాలుస్తుంది, మహిషాసుర మర్దనిగా మారుతుంది. అందువల్ల ఆ రూపంలో ఆ తల్లిని కర్కసాకారగా ఇక్కడ భావించి స్తుతించడం జరిగింది. తరువాత సర్వకర్మ వివర్జిత. వేదాల్లో చెప్పినటువంటి విధంగా నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు ఇవన్నీ కూడా దేహ సంబంధమైనటువంటి ఆ భ్రాంతితో ఉన్నటువంటి వాళ్ళకి దేహ సంబంధమైనటువంటి ఈ కర్మలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. జీవులు కర్మబద్ధులని మనం చాలాసార్లు ప్రస్తావించుకుని ఉన్నాం కదా. అయితే నిర్గుణ స్వరూపిణైనటువంటి ఆ తల్లి సర్వకర్మల్లోనూ ఉంటుంది, కానీ కర్మ ఫలితాలు ఏమీ కూడా ఆ తల్లికి అంటవు. కాబట్టి అంటే దేహం అనేదే లేనప్పుడు ఇక దేహ సంబంధమైనటువంటి కర్తృత్వం అనేది ఆ తల్లికి ఉండదు. అందువల్ల సర్వకర్మ వివర్జిత అని చెప్పి చెప్పబడుతుంది. అయితే ఎవరైతే కర్మ ప్రతిఫల ఆపేక్ష లేకుండా, ఫలితాల గురించి ఆసక్తి లేకుండా నిమిత్త మాత్రులుగా వారి వారి యొక్క కర్మలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారో వారిని కూడా ఈ సర్వకర్మ ఫలితాల నుంచి ఆవిడ విముక్తిని చేస్తుంది, అంటే మోక్ష స్థితిని ప్రసాదిస్తుంది. ఎవరి గమ్యమైనా సరే అదే అనుకోవాలి. మోక్షాన్ని అంటే మోక్షము అంటే ఏమనుకోవాలి అంటే ఈ జన్మ పరంపర అనేటువంటి ఉండకూడదు అని చెప్పాను. ఆ స్థితికి మనం చేరుకోవాలి. ఎందుకంటే ఈ జన్మలో ఇలా ఉన్నాము, క్రిందటి జన్మలో ఎలా ఉన్నామో, మరు జన్మలో ఎలా ఉంటామో ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటి విషయాలు. ఈ జన్మ పరంపరలో ఈ కష్టసుఖాల చక్ర పరిభ్రమణలో ఉండే కన్నా కూడా ఆ తల్లిలో లీనమవ్వాలి, తాదాత్మ్యం చెందాలి అని చెప్పి బుద్ధిమంతులు, వివేకం ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలా తన ఉపాసకుని సర్వకర్మాల నుంచి విముక్తులు చేస్తుంది. ఆ తల్లి సహజంగానే ఈ సర్వ కర్మల ఫలితాలు అనేటువంటి వాటి నుంచి విముక్తి అయి ఉన్నటువంటిది. ఆవిడకి అసలు కర్మలు అనేటువంటివే లేనటువంటి నిర్గుణ పరబ్రహ్మ చైతన్య స్వరూపిణి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 75వ శ్లోకము. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క ప్రకాశాన్ని, చైతన్యాన్ని వర్ణించడం జరిగింది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. ఆదిత్యవర్ణ అపర్ణ కామినీ వరరూపిణీ బ్రహ్మాణి బ్రహ్మ సంతాన వేదవాగీశ్వరీ శివా. జగన్మాత విశ్వమంతా ప్రకాశించుతూ సర్వశక్తి తేజోరూపిణిగా మనం తెలుసుకుని ఉన్నాం. ఈ శ్లోకంలో ఆ తల్లిని ఆదిత్యవర్ణగా స్తుతించడమైనది. ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు కదా. సూర్యుని యొక్క దివ్యమైనటువంటి తేజస్సు, అతనిలో ఉన్నటువంటి ఆ ప్రకాశవంతమైనటువంటి కాంతి వలె బంగారు రంగుతో శోభిలుతూ ఉంది జగన్మాత అని ఇక్కడ ఆవిడ యొక్క సగుణ రూపాన్ని వర్ణించడము అయినది.
అఖండమైనటువంటి వెలుగుతో సర్వత్రా ప్రకాశించేటువంటి కాంతి రూపిణి ఆ జగన్మాత. ఆ వెలుగునే మనం జ్ఞానముగా స్వీకరించాలి. అంధకారాన్ని పటాపంచలు చేస్తూ వచ్చినటువంటి ఆ సూర్యోదయము, ఆ సూర్యకాంతి అనేది వెలుగుని ప్రసరిస్తోంది అంటే అది జ్ఞానాన్ని కలుగజేస్తోంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆ జగన్మాత జ్ఞాన స్వరూపిణి కదా. విశ్వమంతా తన వెలుగుతో ప్రకాశింపచేస్తూ ఉన్నటువంటి ఆ తల్లి అలా ఆదిత్యవర్ణగా ఇక్కడ చెప్పబడింది. అలాగే అపర్ణ, పురాణాలలో పార్వతీదేవిని అపర్ణగా స్తుతించడం అయినది. శివుని కోసం కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ క్రమక్రమంగా ఆ తల్లి ఆహారాన్ని త్యజించి కేవలము ఆకులు మాత్రమే ఆహారంగా స్వీకరించిందని. పర్ణములు అంటే ఆకులు. కొంతకాలం అయిన తర్వాత ఆ పర్ణములు కూడా స్వీకరించడం మానివేసి ఉంది కాబట్టి అపర్ణ అని చెప్పబడింది. అయితే ఇంకొక విధంగా చూడాలి అని అంటే అపర్ణాదేవి అనగా రుణబాధలు పోగొట్టేటువంటి తల్లిగా గాథల్లో, పురాణ గాథల్లో చెప్పుకుని ఉన్నారు. అయితే రుణాలు అనేటువంటివి జీవుడికి అనేక రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పితృ రుణము, దేవ రుణము, ఋషి రుణము, ఇలాంటివన్నీ కూడా. ఈ రుణాలు తీర్చుకోవడం కోసమే ప్రతి జన్మలోనూ కూడా తత్సంబంధమైనటువంటి వాళ్ళతోటి సంపర్కం కలిగి ఉంటాడు, సంబంధం కలిగి ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలకి మధ్య ఉన్నటువంటిది సంబంధం అంతా కూడా గత జన్మల్లో ఉన్నటువంటి రుణాలే. ఈ రకమైనటువంటి దేహభ్రాంతితో, సంసారంతో మనం తాదాత్మ్యం చెందుతుంటే ఈ రుణాలు అనేటువంటివి పెరిగిపోయి మళ్ళీ జన్మ జన్మ పరంపరలంతా కూడా కొనసాగుతూ ఉంటాయి. అయితే సాధకుల యొక్క నిత్య కర్మల ద్వారా వారు ఈ రుణాలు అనేటువంటివి క్రమక్రమంగా తొలగించుకోవడానికి, ఈ రుణం తీర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే జగన్మాతని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఈ రుణ విమోచనం అనేటువంటిది లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కనుక ఉంటే క్రమక్రమంగా ఈ కర్మలన్నీ కూడా సమసిపోయి ఒక రకమైనటువంటి ధ్యాన స్థితిని ఉపాసకులకు కల్పించి ఈ రుణ విముక్తులను ఆ తల్లి చేస్తుంది. కాబట్టి అపర్ణగా ఇక్కడ భావించి స్తుతించడమైనది. అలాగే ఆ తల్లి కామిని వరరూపిణి. చతుర్వేద పురుషార్థాలలో మనకి కామము అనేటువంటిది ఒకటి ఉంది. కామము అంటే కోరిక. మనం ఈ సంసార సంబంధమైనటువంటి కార్యాలు నిర్వర్తిస్తున్నప్పుడు ఈ భౌతిక జగత్తుతో మనకి సంపర్కం కలిగి ఉన్నప్పుడు ఏవో కొన్ని కోరికలు అనేటువంటివి ఉత్పన్నమవుతూనే ఉంటాయి. అయితే కోరికలు అనంతాలు అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. కోరిన కోరికలు ఇచ్చేటువంటి తల్లిగా జగన్మాతని ఆరాధిస్తూ ఉంటారు. ఆ తల్లి మన కోరికలను నెరవేరుస్తుందనేటువంటి ప్రగాఢ విశ్వాసము భక్తులకు ఉంటుంది. అయితే ఆ కోరికలన్నీ కూడా తీర్చబడతాయి అనేటువంటి భావంతో మనం చూడకూడదు. మన కోరికలు అనేటువంటివి సత్ఫలితాలు ఇస్తాయి అనుకుంటే సత్సంకల్పంతో కూడుకుని ఉన్నాయి అని అంటేనే, అదేవిధంగా ఆ కోరిక అనేటువంటివి మళ్ళీ మనని బాగా బంధముక్తులుగా చేస్తూ ఉంటాయి అని అనుకున్నప్పుడు, బంధబద్ధులుగా చేస్తాయి అనుకున్నప్పుడు ఆ తల్లి ఆ కోరికలను నెరవేర్చదు. ఈ విషయాన్ని మనం గ్రహింపులో ఉంచుకోవాలి. అయితే ఇలా కోరిన వరాలు, కోరిన కోరికలు ఇచ్చేటువంటి ఆ తల్లి కామినిగా, అంటే ఏ రకమైనటువంటి కోరికలు లేనటువంటి స్థితి కలిగి ఉన్నటువంటిదిగా భావించబడుతుంది. ఎందుకంటే సర్వ కోరికల స్వరూపము ఆవిడే. ఆ కోరికల యొక్క ఫలిత రూపంగా ఉన్నటువంటిది కూడా ఆ తల్లే. కాబట్టి ఆ తల్లి కామినిగా, అంటే కోరికలకు అతీతంగా ఉన్నటువంటి దాని కింద ఇక్కడ భావించి స్తుతించడం జరిగింది. ఏ కోరికలు లేనటువంటి స్థితి శుద్ధమైనటువంటి ఆనందమైనటువంటి స్థితి. ఆ ఏ కోరికలు కోరనటువంటి స్థితికి తన యొక్క ఉపాసకులను తీసుకెళ్తుంది. కాబట్టి కూడా ఆ తల్లిని కామినిగా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే వరరూపిణి, ఆ కోరికల యొక్క ఫలాలను వరముల కింద ఆ తల్లి ప్రసాదిస్తుంది. వరలక్ష్మి అని చెప్పి దేవిని స్తుతిస్తూ ఉంటాం కదా. అయితే ఈ వర అనేటువంటి దానికో, అంటే ఆ కోరిక ఫలితాల రూపంగా ఉన్నటువంటిదే ఆ తల్లి. కాబట్టి వర రూపిణి అని ఇక్కడ చెప్పబడుతుంది. మంగళ రూపిణి, శాశ్వతమైనటువంటి తేజోరూపిణి అయినటువంటి ఆ తల్లిని ఎలా ధ్యానించినా భక్తి విశ్వాసాలు ఉంటే చాలు, తప్పకుండా ఆ తల్లి వరాలు గుప్పిస్తుంది. అలాగే బ్రహ్మాణి అని కూడా ఇక్కడ చెప్పబడింది.
సరస్వతీదేవికి ఉన్నటువంటి ఇంకొక పేరే బ్రహ్మాణి అని. బ్రహ్మ యొక్క అర్ధాంగిగా, బ్రహ్మ యొక్క వాక్ స్వరూపిణిగా ఉన్నటువంటి ఆ తల్లి బ్రహ్మాణి అని. పరబ్రహ్మాన్ని తెలియజేసేటువంటి, ఆ తత్వాన్ని తెలియజేసేటువంటి వేదరూపిణి కింద, బ్రహ్మ విద్యా స్వరూపిణి కింద కూడా బ్రహ్మాణి అని చెప్పడం జరుగుతూ వచ్చింది. అలాగే మన శరీరంలో పంచకోశాలన్నింటినీ ప్రకాశింపచేసేటువంటి శక్తిగా అణి అని చెప్పడం జరుగుతుంది. అలా బ్రహ్మాణి అంటే మనలో ఆ బ్రహ్మ భావాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని మనకు ఆకళింపు చేసేలాగా జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వెలుగు కూడా ఆ తల్లి బ్రహ్మాణి అని ఇక్కడ పేర్కొనబడింది. అదేవిధంగా బ్రహ్మ సంతాన, సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలన్నీ కూడా ఆ తల్లి త్రిమూర్తుల యొక్క విధులుగా నిర్వర్తిస్తూ, వాళ్ళలో శక్తి రూపంగా ఉంటూ వారి చేత ఆ కార్యకలాపాలన్నీ కూడా నిర్వర్తింపచేస్తుంది. అలా సృష్టి రచన విధిని నిర్వర్తించేటువంటి వాడు ఆ విధాత, ఆ బ్రహ్మ. అందువల్ల ఈ సర్వ జగత్తు కూడా, సర్వ జీవగణాలన్నీ కూడా బ్రహ్మ సంతానము. వాటికి ప్రేరణ ఇచ్చినటువంటిది దాని సంకల్ప బలం చేత ఈ సృష్టి రచన అంతటినీ కూడా కొనసాగించేలా చేసేటువంటి ఆ తల్లి. కాబట్టి ఈ బ్రహ్మ సంతానం ఏదైతే ఉందో అదంతా కూడా ఆ తల్లి యొక్క సంతానమే. బ్రహ్మ యొక్క మానసపుత్రులైనటువంటి మహర్షులు కానీ, సనకసనందాదులు కానీ, ఇంకా ఎవరిని మనం తీసుకున్న, ప్రజాపతులు తీసుకున్న, వీళ్ళందరూ సృష్టి క్రమంలో మొదటగా ఉద్భవించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆ తల్లి సంతానమే. ఇది పరంపరగా, సంతానం అనేటువంటి ఒక పరంపరగా జరుగుతూనే ఉంటుంది. సృష్టి ఉన్నంత వరకు కూడా ఈ రకమైనటువంటి ఉత్పన్నము జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ పరంపర ఆగదు. కాబట్టి ప్రళయకాలం వచ్చేంత వరకు కూడా. అందువల్ల బ్రహ్మ సంతాన అంటే ఆ జగన్మాత యొక్క సంతానం కింద ఇదంతా భావించబడుతూ వచ్చింది. అలాగే ఇంకా ఈ బ్రహ్మ అనేది తీసుకున్నప్పుడు పరబ్రహ్మ యొక్క తత్వాన్ని తెలియజేసేటువంటి వేద స్వరూపమైనటువంటి ఆ జగన్మాత యొక్క సంతానమే ఈ పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, గద్య పద్య కావ్యాలు ఇవన్నీ కూడా. అలా బ్రహ్మ సంతాన అని ఆ తల్లి ఇక్కడ ప్రస్తుతించబడింది. ఇంకా వేదవాగీశ్వరి. వేదం అంటే మనం చెప్పుకుంటూ వచ్చాం, బ్రహ్మ జ్ఞానాన్ని తెలియజేసేటువంటిది వేదము, పరబ్రహ్మ చైతన్యాన్ని వర్ణించేటువంటిది వేదము. ఆ వేదం యొక్క దానికి సంబంధించినటువంటి శాస్త్రాలన్నిటికీ కూడా ఈశ్వరి ఎవరు, అధిష్టాన దేవత ఎవరు అంటే అమ్మ, వేదవాగీశ్వరి. అంతేకాకుండా ఆ వేదాలను ఉచ్చరించేటువంటి ఆ శక్తిని మనకు కలిగించేటువంటి కూడా ఆ తల్లి. వేదాలన్నీ కూడా ధర్మ స్వరూపాలు కదా. అందువల్ల వేద విధులు అంటే ఆ ధర్మ విధులు అనేటువంటివి ఎలా నిర్వర్తించాలి, ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా నిర్దేశించేటువంటి ఆ తల్లి వేద వాగీశ్వరి అని ఇక్కడ స్తుతించబడుతూ వచ్చింది. ఇంకా శివ అని మళ్ళీ ఒకసారి మనం ఆ తల్లిని స్మరించుకుంటున్నాం. మంగళకారిణి, శాంతి రూపిణి, పవిత్రమైనటువంటి బ్రహ్మానంద సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ శివునిలో అంతర్భాగమైనటువంటి శక్తి చైతన్య రూపినటువంటి ఆ తల్లి శివ, శివాని అని భక్తుల చేత ఆరాధించబడుతూ వచ్చింది. సర్వే జన సుఖినో భవంతు.